మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్ట్ కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని గురించి కూడా మేము సిద్ధమే. అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ క్లబ్కి పోతా ఉన్నాం. అక్కడ ఎవరో ఒక మంత్రి గారు బాధ్యత గల మంత్రి గారు వచ్చినా చర్చించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము. మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ, చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.